అఘోర శైవ సాధువులలో ఒక రకమైన సన్యాసులు. విచిత్ర వేషధారణ కలిగి విభిన్నమైన ఆచార వ్యవహారాలతో అఘోరాల జీవితం సామాన్య మానవులకి అర్థం కాని రీతిలో ఉంటుంది. నమ్మకం అపనమ్మకం అనే భావ వ్యక్తీకరణల మధ్య ఓ ప్రశ్నలా వీరు అర్థం కాకుండా ఉండి సైన్స్ కు అంతు చిక్కకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళ జీవన రహస్యం ఏంటో చూద్దాం. మోక్ష సాధనకు మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతకు కొద్దిమంది సన్యాసాన్ని స్వీకరిస్తారు. సన్యాసాన్ని స్వీకరించిన వారు నిరాడంబర జీవనం, బ్రహ్మచర్యం, ఐహిక సుఖములపై అనాసక్తి, భగవంతునిపై నిశ్చల భక్తిని తమ జీవన విధానంగా మలుచుకుంటారు. వీరిని సన్యాసులు, సాధు పుంగవులు లేదా స్వాములని పిలుస్తాం. ఈ సన్యాసుల పట్ల సమాజం అత్యంత భక్తి కలిగి ఉంటుంది. ఎందుకంటే వారు స్వార్థం, ఇంద్రియ సుఖములందు అనాసక్తులై ఆశ్రమాల్లో తమ జీవనం కొనసాగిస్తుంటారు. సన్యాసులు, సాధువులు పేద ధనిక, మంచి చెడు తేడా లేకుండా అందరిపై సమదృష్టి కలిగి ఉండే వీరు పొగడ్తలకు, నిందలకు, సంతోషాలకు, బాధలకు చలించకుండా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. అఘోరాలు మాత్రం తమ అవసరాలను ఆ సర్వేశ్వరుడే తీరుస్తున్నాడని, ఈ దేహం తమది కాదని ఆ ఈశ్వరుని వరంగా భావించి హిమాలయాలు, కాశీ వంటి పుణ్యక్షేత్రాలలో నివసిస్తూ నిరంతరం శివధ్యానంలో ఉంటారు. అఘోర అనే పేరు మనకు చాలా అరుదుగా వినిపిస్తుంది. వీరు కనిపించడం కూడా చాలా తక్కువ. వీరి జీవన విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే శ్మశానాలలో జీవించడం, పూజలు, ప్రాణాయామాలు, తపస్సులు నిర్వహించడం, కాలిన శవాల బూడిదను విభూతిగా భావించి ఒళ్ళంతా రాసుకోవడం, పుర్రెను ఆహారంగా స్వీకరించే పాత్రగా వినియోగించడం, అదే పుర్రెలో జంతువులకు కూడా ఆహార దానం చేయడం, పొడవాటి ఎముకలను దండగా వినియోగించుకోవడం, మానవ కళేబరాలను ఆహారంగా భుజించడం వీరి జీవితంలో భాగాలు. ఒంటిపైన ఒక్క నులుపోగు కూడా లేకుండా ప్రతికూల వాతావరణంలో సైతం జీవించడం వీరి ప్రత్యేకత. శరీరం బిగుసుకుపోయే చలిలో సైతం వీరి నివాసం శివాలతో సావాసం.